రాములోరి లగ్గమంటే మనింట్ల జరిగినంత సంబరమైతది మనకి. పండక్కి కరీంనగర్ జిల్లాలో జోర్దార్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 100 ఏళ్ల చరిత్రున్న ఇల్లందకుంట గుడిలా రాములోరి పెళ్లి గొప్పగా చేపించేందుకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఏర్పాట్లు చేయిస్తుండు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీరామనవమి ఉత్సవాలకు తయారవుతుంది. 100 ఏళ్ల నాటికి గుల్లే సీతారామ లక్ష్మణులు పూజలు అందుకుంటున్నారు. త్రేతాయుగంలో రాములవారు ఇక్కడే వెలిసిండని ఎన్కటోళ్లు చెప్తుంటారు. కానీ చాలా ఏళ్లుగా ఈ గుడిని పట్టించుకున్నోళ్లే లేరు. గింత గొప్ప చరిత్రున్న ఆలయాన్ని పెద్దగా జయనీకి పైసల మంత్రి ఈటెల రాజేందర్ మస్తు తిప్పలు పడుతున్నాడు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి రాములవారి లగ్గాన్ని జరిపిస్తున్నాడు. బుధవారం జరిగే రాములవారి పెళ్లికి ఈసారి కూడా జోర్దార్గా ఏర్పాట్లు చేయిస్తాండు ఈటెల. దేవుని పెళ్లికి వచ్చేటోళ్లకు ఏ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయిస్తున్నాడు. కళ్యాణోత్సవానికి ప్రతి సంవత్సరం వేలాదిగా తల్లి వచ్చి మొక్కులు చెల్లించుకునేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం ఇది. కొత్త మండలంగా ఏర్పడింది కాబట్టి దీనికి పరికాల నుంచి వెళ్ళి ఇక్కడ వరకు ఒక డబుల్ రోడ్ చేసుకున్నాం, లింక్ కలుపుకున్నాం. మెట్టుపల్లి నుంచి వెళ్ళి కూడా డబుల్ రోడ్ని లింకప్ చేసుకుంటున్నాం. ప్రయాణికులకి భక్తులకి గొప్ప సౌకర్యం కల్పించే దాంట్లో భాగంగా కొన్ని 100 కోట్ల రూపాయలతోటి ఈ కార్యక్రమాలు కొనసాగుతుంది. 18వ సంవత్సరం కనీవిని పద్ధతి భద్రాచలం తర్వాత రాముని కళ్యాణం అంటే జరుగుతుంది తెలంగాణలో. ఇక్కడే అంత గొప్పగా జరిగేటువంటి పద్ధతిలో చేసుకుందామని చెప్పి తెలియజేస్తామని. ఇక్కడ జరుగుతున్న పనులు ఏవైతున్నాయో యుద్ధ ప్రాతిపదిక పైన ఇప్పటికే మోహన్ రావు గారి వాళ్ళ మనుషులు కానీ అదేవిధంగా మా కాంట్రాక్టర్లు కానీ డే అండ్ నైట్ పనిచేసి ఈ పనులు గొప్పగా చేస్తూ ఉన్నారు. రాములవారి గుడితో పాటుగా ఊరికి పెద్ద చరిత్రనే ఉన్నది. వనవాసం చేసుకుంటా సీతారామ లక్ష్మణులు ఇల్లంతకుంటకు వచ్చిర్రట. అలసిపోయిన రాముడు ఇల్లంత చెట్టు కింద సేద తీరిండని చెప్తారు. గప్పుడే రాములవారి తండ్రి దశరథ మహారాజు చచ్చిపోయిండని తెలిసిందట. అక్కన్నే ఇల్లంత చెట్టు విత్తనాలతోనే తండ్రికి కర్మ చేసిండని పెద్దోళ్లు చెప్తుంటారు. ఇల్లంతకుంట క్షేత్రము అనగా రాముడు అరణ్యవాసం చేస్తూ మార్గమధ్యములో ఈ అరణ్య ప్రాంతములో సంచరించే సమయంలో ఇల్లంత చెట్టు అనే వృక్షంలో ఆ వృక్షఛాయలో సీతారామచంద్ర స్వామి వారు అలసట తీర్చుకునే సమయంలో దశరథ మహారాజు మరణవార్త విధి ఆ అడవిలో ఇల్లంద చెట్టు పలుకులతోనే శ్రాద్ధం చేశారు. కాబట్టి ఇల్లంద కుంట అంటే పల్లవ ప్రదేశం కాబట్టి ఇల్లంత చెట్టు ప్రాశస్తం వలన ఇల్లంతకుండగా పేరు నామకరణం చేయడం జరిగింది. ఆ తర్వాత ఉత్సవమూర్తులు కూడా భగవంతుడే తాను స్వయంగా చేసిన మూర్తి కాబట్టి స్వయం వ్యక్త మూర్తిగా పేరుగాంచింది. ఇందులకు ఈ ఉత్సవమూర్తులకు ప్రత్యేకత ఏంటంటే ఆ ఉత్సవమూర్తులకు పుట్టుమచ్చలు ప్రత్యేకతగా సంచరించుకున్నది. కావున మూల విరాట్ స్వయంభులు, ఉత్సవమూర్తులు కూడా స్వయంభూలుగా వెలిసిన క్షేత్రము శ్రీమద్ ఇల్లంతకుంట క్షేత్రము. దర్శించండి, తరించండి, కృపకు పాత్రులు కాగోరుతున్నాం. శ్రీరామనవమి సంబరాలు 11 రోజులు మస్తు జరుగుతాయి. పెళ్లినాడు మంత్రి ఈటెల దంపతులు సర్కార్ తరపున పట్టుబట్టలు, తల్వాల బియ్యం తీసుకొస్తారు. ఉత్సవాలకు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుంచి భక్తులు చాలా మంది వస్తుంటారు.